శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి వేళ మనం 3వ అధ్యాయములో 97వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. భక్తి ప్రపత్తులతో బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. భక్తవత్సలుడైనటువంటి పరమదయాళుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నాడు, ఓ పార్వతి, ఆ యొక్క బ్రహ్మానంద స్వరూపుడును పరమ సౌఖ్యమును నిచ్చువాడును ఆ గురుమూర్తిని, ఏరొకరు కాదు. సుఖములు ఎన్నో సుఖములు ఉన్నాయి. పరమ సుఖదం అది శాశ్వతమైనటువంటిది, నాశము లేనటువంటిది. ఈ నాశము కలిగినటువంటి అల్ప సుఖములకు మానవుడు లోనై పరమ శాశ్వతమైనటువంటి సుఖములకు దూరం అవుతూ ఉన్నాడు. ఆ పరమ సుఖాన్ని మనకు ప్రాప్తించే విధంగా గురువుని మనం శరణు వేడాలి. కేవల పరమాత్మ స్వరూపుడును, జ్ఞాన స్వరూపుడును, సుఖ దుఃఖాది ద్వంద్వములు లేనివాడును అటువంటి గురుమూర్తిని మనం ధ్యానం చేయాలి. సుఖ దుఃఖములకు లోనైనటువంటి వాడు మాయ జీవి. సుఖ దుఃఖములనే ద్వంద్వములు మీరినటువంటి వాడు నిజమైనటువంటి సత్శిష్యుడు. అటువంటి వాడు గురు కరుణ కటాక్షములకు పాత్రుడైనటువంటి వాడు అని మనం గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా తత్వమస్యాది మహావాక్యములకు లక్ష్యార్థమైన అఖండమగు పరబ్రహ్మ స్వరూపుడును ఆ గురుమూర్తి. మనం ఎన్నో తత్వ వాక్యములను, మహావాక్యములను, చతుర్విధ మహావాక్యములను 4 వేదములనే కాక ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, రామాయణ, భారత, భాగవత, పురాణ ఇతిహాసములు ఎన్ని చదివినా అన్నిటికీ మీరినటువంటిది గురుశక్తి. అన్ని ప్రయోగములు చేసి అంత కష్టపడి కూడా గురు కరుణ ప్రాప్తించకపోతే నీకు పరమశాంతి లభ్యమయ్యేది ఎండమావులో నీరులాగా ఉంటుంది. కావున అటువంటి గురుమూర్తి రజసత్వ గుణములు లేనివాడు కనుక అటువంటి మహా శక్తివంతమైనటువంటి గురుశక్తి మనకు లభ్యమవ్వాలి అంటే సాక్ష్యమాత్రుండును తలంపులకు లోబడక అతిక్రమించి ఉండేటి వాడు. సాక్షి స్వరూపముగా ఉన్నటువంటి గురు స్వరూపాన్ని మనం ఏ విధంగా మనం తీసుకోవాలి? నీ కంటికి కనపడుతూ ఉన్నదా గురుశక్తి అంటే? కనపడడం లేదు. మరి గురుశక్తి కాకుండా ఇంక దీని వలన, ఏదైనా ఒక శక్తి వలన నీ యొక్క జీవన విధానం, మానవ గమనం, మానవ లక్ష్యానికి తోడ్పడుతూ ఉంది అంటే లేదు. గురు కరుణని అందరికీ కూడా ప్రాప్తించాలి. ఆ గురుశక్తి అందరినీ నడిపిస్తూ ఉన్నది. ఆ గురుశక్తి అందరికీ దిక్కై ఉన్నది. అటువంటి గురుశక్తి గుణములతో లభ్యమయ్యేటువంటిది కాదు. రజసత్వ తమో గుణములు లేనివాడు కనుక, లేనివాడునకు అట్టి గురు సద్గురు స్వరూపుని గూర్చి నేను నమస్కరించుతున్నాను పార్వతి. కాబట్టి యావత్ ప్రపంచము కూడా గురుమూర్తికి శరణాగతులు కావలసినదే. పరమసుఖం పొందాలి అంటే, గురు కరుణ ప్రాప్తించాలి అంటే కావలసినది గుణములను మీరి
దేహములను మీరి అహంకార రహితుడై ఎవరైతే ఆ గురుమూర్తిని ధ్యానిస్తారో వాళ్ళకు ప్రాప్తమవుతుంది అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు. జయ గురుదేవ. శుభం భూయాత్.